హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సురేష్ బైక్ గ్యారేజ్. మన షాప్కి అయితే MT-15 వర్షన్ 2 అయితే ఒకటి వచ్చింది. ఆ బండికి ఫుట్రెస్ట్ బ్రాకెట్ అయితే బ్రేక్ అయింది. దాన్ని ఎలా మారుస్తున్నాను ఏందనేది మీకు చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఎలా చేయాలి ఏందనేది మీకు చూపిస్తాను, చూడండి. చూసారా ఫుట్రెస్ట్ బ్రాకెట్ ఏ విధంగా అయితే బ్రేక్ అవుతుందో. కరెక్ట్గా మన గేర్ రాడ్ ఫిట్టింగ్ అవుతుంది కదా, ఫుట్రెస్ట్ గేర్ రాడ్ ఆ పార్ట్లో అయితే బ్రేక్ అయింది. ముందుగా 6mm వెనక్కి బోర్డులు అయితే 2 వస్తాయి. అవి 2 లూజ్ చేసుకొని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆ వెనక్కి బోల్ట్ అనేవి స్లిప్ అవ్వకుండా అయితే ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా ఏ బోల్ట్ అయినా కానీ ఎల్కీ బోల్ట్ జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. గేర్ రాడ్ ఫుట్రెస్ట్ అయితే ఓపెన్ చేశాను. గేర్ రాడ్కి ఫుట్రెస్ట్కి కమాండ్ 8mm ఎల్కీ బోల్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాని అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్నప్పుడు అక్కడ వాషర్లు ఏమేమి ఉన్నాయి, పిన్లు ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏందనేది ముందుగా మనం చూసుకోవాలి. ఫుట్రెస్ట్ బ్రాకెట్ అయితే 282 రూపాయలు అయితే మనకు ప్రైస్ అయితే ఉంది. మనం షోరూమ్ నుంచి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తెచ్చుకున్నాం. ఫుట్రెస్ట్కి చిన్న పిన్ అనేది ఉంటుంది, కాటర్ పిన్ను. అది చిన్న పిన్ను హోల్లో అయితే అది సీటింగ్ చేసుకోవాలి. చూసారా, సీటింగ్ అంతా చేశాను. తర్వాత అయితే స్టీల్ వాషర్ ఒకటి వచ్చింది. ఆ స్టీల్ వాషర్ కూడా చిన్న హోల్ అనేది ఉంటుంది. ఆ పిన్ని ఆ హోల్లో సీటింగ్ చేయాలి. అదేవిధంగా ఫుట్రెస్ట్కి క్లాంప్కి చిన్న హోల్ ఉంటుంది. వాషరు, ఫుట్రెస్ట్ పిన్ను 2 పిన్నికి సీటింగ్ చేయాలి. ఇక్కడైతే గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి. గ్రీస్ అప్లై చేసుకున్నందువల్ల ఫ్రీగా అయితే గేర్ చేంజింగ్ బాగుంటుంది, స్మూత్గా. గ్రీస్ అయితే అప్లై చేసుకున్నాం. ఇప్పుడు గేర్ రాడ్లో సీటింగ్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రా గ్రీస్ ఉంది కదా, దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేయకపోతే కస్టమర్కి హ్యాండ్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకైతే గ్రీస్ అయితే అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఫుట్రెస్ట్లో అయితే సీటింగ్ అయితే చేసాం. తర్వాత బ్యాక్ సైడ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా 8mm బోల్టు, దాన్ని అయితే 8mm వెనకతో టైట్ చేసుకోవాలి. ఆ ఫుట్రెస్ట్ ఫిట్టింగ్ అయ్యే బాడీకి ఆ హోల్స్లో గ్రీస్ అయితే పూసుకోవాలి. గ్రీస్ పూసుకోవటం వల్ల మనం నెక్స్ట్ టైం బోల్ట్ లూజ్ చేసేటప్పుడు ఫ్రీగా అయితే వస్తుంది బయటికి. ఫస్ట్ అయితే సీటింగ్ చేస్తున్నాను. రెండు బోల్ట్లు అయితే వస్తాయి. ఆ బోల్ట్లని మరీ హెవీ టైట్ కాకుండా నార్మల్ ఒక 50%, 60% అలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైట్ చేస్తే ఎల్కీలో స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎల్కీ అయినా స్లిప్ అవుతుంది, బోల్ట్ అయినా స్లిప్ అవుతుంది. ఇప్పుడైతే గేర్ రాడ్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. నీట్గా క్లీన్ చేసుకోవాలి. గేర్ రాడ్కి 10mm బోల్ట్ అయితే ఒకటి వస్తుంది.
గేర్ రాడ్కి టీత్లు అయితే ఉంటాయి, చిన్న చిన్న పాయింట్స్. ఆ పాయింట్స్లో కరెక్ట్గా సీటింగ్ చేసి మనం బోల్ట్ అయితే టైట్ చేసుకోవాలి. బోల్ట్ కూడా మరి హెవీ టైట్ కాకుండా మీడియం టైట్లోనే టైట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ అయితే సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంది కదా, అది కూడా బ్రేక్ అయింది. దాన్ని కూడా ఎలా మార్చాలో చూపిస్తాను వీడియోలోనే, చూడండి. సైడ్ స్టాండ్కి 5mm ఎల్కే అయితే వస్తుంది బోల్ట్ని లూజ్ చేసుకోవాలి ఫస్ట్. బోల్ట్ లూజ్ చేసుకున్న తర్వాత థ్రెడ్లు ఎలా ఉన్నాయి ఏమైనా చూసుకోవాలి. తర్వాత సెన్సార్కి కింద చిన్న స్టాపింగ్ క్లిప్ అనేది ఒకటి ఉంటుంది, క్లిప్ని రిమూవ్ చేసుకోవాలి. కటన్ బ్లేడ్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదానికైనా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ స్క్రూ డ్రైవర్ అయితే పెట్టాను, ఇది రిమూవ్ అవ్వలేదు. నెక్స్ట్ కటన్ బ్లేడ్ పెట్టి క్లీన్ క్లిప్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సెన్సార్ ఫిట్టింగ్ అయ్యేటప్పుడు బోల్ట్ కూడా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. హెవీ టైట్ కాకుండా మీడియం టైట్లోనే టైట్ చేసుకోవాలి. స్టాండ్ మూవ్మెంట్ ఎలా ఉంది, కొద్దిగా మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కేబుల్ అయితే సెన్సార్ కేబుల్ ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో ఆ విధంగానే మనం ఫిట్టింగ్ చేయాలి. రాంగ్గా ఫిట్టింగ్ చేసామంటే కేబుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. మొత్తం ఫిట్టింగ్ అయితే అయింది ఫ్రెండ్స్. లాస్ట్గా అందరికీ ధన్యవాదాలు.